హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి నిన్న గురువారం రోజుది అనమాట. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందున్న ఓల్డ్ వీడియోస్ని కూడా ఒక్కసారి చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఈ రోజైతే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఫుల్ హడావిడి అనమాట. మా వారు బుధవారం రోజు నైట్ హైదరాబాద్ వెళ్ళారు డ్యూటీ పని మీద. ఇంకా తనుంటే ఏంటంటే పెద్దోడిని రెడీ చేయించడంలో కొంచెం హెల్ప్ చేస్తారనమాట. వాడికి టిఫిన్ తినిపించడం, ఇంకా ఏదో కొంచెం హెల్ప్ చేస్తుంటారు. కొంచెం నాకు టైం సేవ్ అవుతుంది. ఇంకా ఈరోజు మా వారు లేరు కాబట్టి మొత్తం నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా నిన్నైతే ఆలూ ఫ్రై చేశాను కర్రీ. ఇంకా ఒక వైపేమో స్టవ్ మీద ఎగ్స్ పెట్టాను. కర్రీ చేయడం కంప్లీట్ అయ్యేలోగా ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయ్యాయి. ఇంకా వెంటనే ఒక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను. ఇంకా నిన్ననేమో ఇడ్లీ టిఫిన్ చేద్దాం అనుకొని ఇంకోవైపు ఇడ్లీలు పెడదామన్నట్టు ప్లేట్స్లో పిండి ఫిల్ చేశాను. కానీ ఇప్పుడే టిఫిన్ ప్రిపేర్ చేస్తే పెద్దోడు తినేలోగా చల్లారిపోతే తినాలనిపించదు. ఇంకా వాడిని లేపి రెడీ అవుతుంటే బ్రష్ చేసి స్నానం చేసేలోగా ఇడ్లీలు అవుతాయిలే అని చెప్పేసి బాబుని లేపడానికి బెడ్రూమ్కి వెళ్ళాను. కాకపోతే మంచి డీప్ స్లీప్లో ఉన్నారు అన్నలదమ్ములు ఇద్దరు. ఇంకా లేపకుండా అలానే వచ్చేసాను. ఇక వెంటనే ఇడ్లీలు అయితే గ్యాస్ మీద పెట్టేశాను. అవి అయ్యేలోగా పెద్దోడు కూడా నిద్రలేస్తాడని ఇంకా ఈలోగా రైస్ ఉడకడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇడ్లీలు ఉడకడం కంప్లీట్ కాగానే పెద్దోడిని లేపాను. వాడు లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ చేసేసాడు. నేను లంచ్ బాక్స్ పెట్టేశాను. నేను వెళ్ళి పెద్దోడిని స్కూల్ బస్ ఎక్కించొచ్చాను. మా వారు ఇంట్లో లేనప్పుడు నాకు ఇది ఎక్స్ట్రా పని అనమాట. పెద్దోడిని స్కూల్ బస్ ఎక్కించడానికి వెళ్తే అక్కడే ఇంకా 15 మినిట్స్ వరకు నాకు టైం పోతుంది. ఇంకా వెంటనే ఇంటికి వచ్చేసి చిన్న బాబుని కూడా నిద్ర లేపి టిఫిన్ తినిపించి స్కూల్కి పంపిస్తున్నాను. మా బావగారు అయితే చిన్నోని స్కూల్లో దింపేశారు. హాయ్ అండి. ఈరోజు మా వారు హైదరాబాద్ వెళ్ళారు. అందుకే నేను పెద్దోన్ని బస్సు ఎక్కించి వచ్చాను, స్కూల్ బస్సు. చిన్నోన్నేమో మా బావగారు దింపేసి వచ్చారు స్కూల్లో. ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను పిల్లలకి ఏమన్నా స్నాక్స్ చేద్దామని. పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేద్దామని మా అక్క దగ్గరికి వచ్చాను. కాకపోతే మా ఇంటి పక్కన ఒక కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాళ్ళేమో మా వాష్ ఏరియాలో నించొని కొంచెం వాళ్ళ ఇంటికి సంబంధించిన వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడైతే స్నాక్స్ చేయడం కుదరట్లేదు. మరి ఎప్పుడు చేద్దాం అక్క? రేపు చేద్దామా? రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకున్నాం 9కి అంటే పిల్లలందరూ వెళ్ళిపోగానే స్టార్ట్ చేసుకుంటే అది ఇబ్బంది ఉండదు, ఇక ఎర్లీగా అయిపోతాయి. అది సంగతి. మా స్నాక్స్ అయితే రేపటికి పోస్ట్ పోన్ అయ్యాయి. మరి ఏం చేద్దాం స్నాక్స్? జంతికలా చెక్కగారెలు జంతికలు చేయడంలో మా అత్తయ్య కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. మా అక్కేమో పిండి కలపడంలో పర్ఫెక్ట్. మా అత్తయ్య ఏమో జంతికలు కళాయిలో వత్తడం చాలా పర్ఫెక్ట్. చాలా స్మూత్గా నీట్గా వస్తాయి. మరి స్నాక్స్ రేపు చేద్దాం కనుక ఈ ఆషాఢ మాసంలో మనం గోరింటాకు అసలు పెట్టుకోలేదు కదా. మరి ఎప్పుడు పెట్టుకున్నాం? ఈరోజు ఈవినింగ్ పెట్టుకున్నాం. అమ్ముల తల్లి ఒక్కతే పెట్టుకుంది. మొన్న అత్తయ్య పంపిస్తే అదొక్కతే పెట్టుకుంది ఉంది. కానీ నువ్వు పెట్టుకోమని నువ్వు పెట్టుకోలేదు. మన ఇద్దరం ఒకేసారి పెట్టుకుందాం అనుకున్నాం కదా. ఇంక ఈరోజు సాయంత్రం పెట్టుకున్నాం. పిల్లలు రాకముందే తెచ్చి మిక్సీ పట్టేసుకొని ఆడబెట్టుకున్నాం అనుకో, నైట్ ఏం పెట్టుకోవచ్చు. ఒక 1 అవర్ 1 or 2 hours ఉంచుకుని సరిపోద్ది అంతే. ఇంకా నేనైతే పిల్లలిద్దరు పడుకున్నాక పెట్టుకుంటే సరిపోద్ది. పెట్టుకొని పడుకుంటే కవర్లు కట్టుకొని గోరింటాకు కోసుకొచ్చుకోవడానికి వెళ్తున్నాం నేను మా అక్క. మాకు దగ్గరలోనే ఉంది. జాగ్రత్త, చెట్టు పాలు వినబడతాయి. వద్దులే కాళ్ళు కాళ్ళకి మరి వెళ్ళి గోరింటాకు అయితే తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఇంకా నేను మా అక్క అయితే గోరింటాకుని మిక్సీ పట్టుకొని ఇద్దరం 2 చేతులకైతే పెట్టుకుంటాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. మరి అంతవరకు బాయ్ బాయ్.